తెలుగు రాష్ట్రాల్లోని అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. చూసిన వారందరూ కూడా ఒక లైక్ చేయండి. ఎందుకంటే నాకు మీరు ఇచ్చేటువంటి గిఫ్ట్ అదొకటే. ఎందుకంటే మీకు సంబంధించిన ప్రతి అప్డేట్ మన ఛానల్లో వస్తుంది. తప్పకుండా మరి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అయితే లైక్ చేయండి. ఇక వివరాలకు వెళ్తే ఇది మనందరికీ తెలిసిన విషయమే. మన ఛానల్లో కూడా ఎన్నో రోజుల నుంచి మరి అంగన్వాడీ టీచర్లకి, ఆయాలకి జీతాలు పెరగాలని చెప్పి ప్రతిరోజు మనం చెప్తూనే ఉంటాం. మీరు వింటూనే ఉంటారు. దానికి సంబంధించి గుజరాత్ హైకోర్టు అయితే మరి ప్రభుత్వ ఉద్యోగులుగా అంగన్వాడీ సిబ్బంది అంటూ ఇక్కడ తీర్పు ఇవ్వడం, అసలు నిజంగా గుజరాత్ హైకోర్టు జడ్జిని అయితే మనం దండం పెట్టాలి. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో వందల సార్లు, వేల సార్లు భారతదేశ వ్యాప్తంగా ఉన్న ప్రతి రాష్ట్రంలో, దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా అంగన్వాడీ యూనియన్ కూడా ధర్నాలు చేసినా కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే పట్టించుకోవడం లేదు. కానీ ఇక్కడ గుజరాత్ హైకోర్టు జడ్జి గారు, న్యాయమూర్తి గారికి నిజంగా ధన్యవాదాలు తెలియజేయాలి. వారు అంగన్వాడీల పట్ల చూపించినటువంటి ఈ యొక్క న్యాయానికి ఇది న్యాయమైనటువంటి కోరికను తీర్చినట్టు అవుతుంది. ఇక్కడ చూస్తే అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులను శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలని గుజరాత్ హైకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. మరి వారిని ప్రభుత్వ సర్వీసులోకి తీసుకొని రెగ్యులరైజేషన్ ప్రయోజనాలు అందించడానికి ఒక విధానం, ఒక సిస్టమ్, ఒక వ్యవస్థని రూపొందించాలని కూడా సూచించింది. హైకోర్టు తీర్పు దేశవ్యాప్తంగా లక్షలాది మందికి ప్రయోజనం చేకూర్చనుంది. దాదాపు భారతదేశ వ్యాప్తంగా 28 లక్షల మంది అంగన్వాడీ టీచర్లు, ఆయాలుగా ఉన్నారు. మొత్తం మరి వీరికి భారతదేశ వ్యాప్తంగా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా అతి తక్కువ జీతాలతో శ్రమ దోపిడీ అయితే జరుగుతుంది. ఈ విధంగా మహిళల శ్రమ దోపిడీ చేసుకోవడం ప్రైవేటు రంగంలో అయితే చూస్తాం, కానీ మరి ప్రభుత్వ రంగంలో కూడా ఇలా శ్రమ దోపిడీ చేయడం ఏంటని గుజరాత్ హైకోర్టు అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే గట్టిగా నిలదీసింది, ప్రశ్నించింది. రోజుకు 6 గంటల చొప్పున 10 ఏళ్ల నుంచి పనిచేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు మరి ఎంత తక్కువ జీతాలకు పనిచేస్తున్నారు. బయట కూలీ నాలికి పోయిన వారికి కూడా భారీ ఎత్తున జీతాలైతే, వేతనాల కూలి అయితే దక్కుతుంది. కానీ అంగన్వాడీ టీచర్లు మరి బిఎల్ఓ డ్యూటీలని, ఇతర సర్వేలని, ఇప్పుడు తెలంగాణలో అయితే కుటుంబ సర్వే అని, ఈ విధంగా అనేక డ్యూటీలు చేస్తూ మరి ఎంత కష్టపడ్డా కానీ వారికైతే వారి శ్రమకు తగ్గ ప్రతిఫలం రాకపోవడం, మరి ఇలాంటి అంగన్వాడీ టీచర్ల, ఆయాల యొక్క కష్టాలను గుర్తించిన గుజరాత్ హైకోర్టుకి మరొకసారి ధన్యవాదాలు. ఇక తాత్కాలిక ప్రాతిపదికపై నియమితులయ్యే 4వ తరగతి ఉద్యోగులకు సైతం, కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సైతం 15,000 కనీస వేతన స్కేల్ని అయితే వర్తింపజేస్తున్నారు. ఇక అంగన్వాడీ టీచర్లకి, ఆయాలకైతే మరి ఉద్యోగుల మాదిరిగా 6 నెలలకోసారి ధరలు పెరిగినప్పుడల్లా డిఏలు, ఇట్లా పిఆర్సీ లాగా ఇట్లా పెంచరు. కాబట్టి మరి వీరికి 2 ఏళ్లకోసారైనా కనీసం కొంత శాతం జీతం పెంచాలి. కానీ ప్రభుత్వాలు అయితే 10 ఏళ్ళైనా కానీ అదే పాత జీతమే ఉంటుంది. అసలు ఆ జీతం పెంచరు. తమకు ఆ పెంచని జీతం సరే పెంచలేదు, కానీ ఆ వచ్చే జీతం కూడా టైంకి అయితే వేయరు. తమకు వారికన్నా ఎంతో తక్కువ జీతాలు ఇస్తున్నారని ఫిర్యాదు చేశారు. గుజరాత్ హైకోర్టు ఇక్కడ గుజరాత్లోని అంగన్వాడీ టీచర్లు ఏం చేశారంటే, బయట కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కన్నా మాకు తక్కువ జీతాలు ఇస్తున్నారని చెప్పేసి కోర్టులో కేసు అయితే వేయడం జరిగింది. 2015లో 8-9 ఏళ్ల తర్వాత సరే టైం తీసుకున్నా కానీ లేట్గా వచ్చిన లేటెస్ట్ తీర్పు అయితే వచ్చింది. గుజరాత్ హైకోర్టు పోర్టల్లో ప్రచురితమైన తేదీ నుంచి 6 నెలల్లో అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లను ప్రభుత్వ సర్వీసులోకి తీసుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఒక విధానం చేపట్టాలని న్యాయమూర్తి జస్టిస్ నిషిల్ కరియల్ ఆదేశించారు. ఆ విధానంలో వేతన స్కేలు, బకాయిలు, చెల్లింపు గురించి స్పష్టంగా వివరించాలన్నారు. దాదాపు కమిటీ వేయాలి. ఆల్ ఇండియా అంగన్వాడీ యూనియన్ సంబంధించిన అధ్యక్ష కార్యదర్శులందరినీ కూడా పిలిచి, అన్ని స్టేట్ల అధ్యక్ష కార్యదర్శులందరినీ పిలిచి ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, తర్వాత ఐసీడీఎస్ శాఖ మంత్రి వీరందరూ కలిసి నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి దీని మీద అంగన్వాడీ టీచర్ల, ఆయాలకు సర్వీస్ రూల్స్ సంబంధించి, వారి యొక్క వేతన స్కేళ్లకు సంబంధించి, వారి యొక్క బకాయిల చెల్లింపులకు సంబంధించి స్పష్టంగా ఒక విధానాన్ని, ఒక పేపర్ని రూపొందించాలని చెప్పేసి ఆదేశించారు. ఈ విధానం రూపుదిద్దుకునే లోపు అంగన్వాడీ కార్యకర్తలను 3వ తరగతి అంటే క్లాస్ 3 ప్రభుత్వ ఉద్యోగులుగా, అంగన్వాడీ సహాయకులను క్లాస్ 4 ఉద్యోగులుగా పరిగణించి కనీస వేతన స్కేల్ ప్రకారం జీతభత్యాలు చెల్లించాలని హైకోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. ఇది నిజంగా చాలా గుడ్ న్యూస్ అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు మాత్రం. ఎందుకంటే వారు 50 ఏళ్ల నుంచి చాలా అతి తక్కువ ₹100 జీతం నుంచి ఈ విధంగా ఇప్పుడు ₹10,000 కాడికి వచ్చారు. కొన్ని రాష్ట్రాల్లో అయితే 13,000 ఉన్నాయి, కానీ దాదాపు 10,000 లోపే ఎక్కువ ఉన్నాయి. ఇంకా మినీ అంగన్వాడీలకు అయితే 7,500 ఇస్తారు. కాబట్టి ఇంత శ్రమ దోపిడీ లేకుండా ప్రైవేట్ రంగంలో శ్రమ దోపిడీ చూస్తాం, కానీ ఇట్లా ప్రభుత్వ రంగం కూడా మరి ఇట్లా మహిళలను శ్రమ దోపిడీ చేసుకోవడం అన్యాయం. కాబట్టి ప్రభుత్వం వెంటనే హైకోర్టు తీర్పు అనుసరించి 6 నెలల లోపు ఒక కమిటీ వేసి వారికి మంచి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా పే స్కేల్ ఇచ్చి అన్ని సౌకర్యాలు కల్పిస్తారని చెప్పి ప్రభుత్వాలు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఇక అంగన్వాడీ కేంద్రంలో పేలిన సిలిండర్, ఇది ఏపీకి సంబంధించిన న్యూస్. కాబట్టి ఎందుకంటే మనం గ్యాస్ తీసుకునేటప్పుడే దాని యొక్క వాచరు సక్రమంగా ఉందా లేదా చూసుకోవాలి. ప్రతిరోజు ఉదయం
సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు వంట చేయగానే వెంటనే ఆ రెగ్యులేటర్‌ని కూడా బంద్ చేయాలి, ఆఫ్ చేయాలి. ఆ రెగ్యులేటర్ మంచి కండిషన్‌లో ఉందా లేదా కూడా చెక్ చేసుకోవాలి. మీకు తెలియకపోతే మీ గ్రామంలో మీకు తెలిసిన వారికి లేకుంటే ఆటో గ్యాస్ ఆటో వచ్చినప్పుడు కూడా గ్యాస్ అతను కూడా దాన్ని చెక్ చేస్తారు. అదేవిధంగా ప్రభుత్వం కూడా మరి ఎందుకంటే ప్రతి అంగన్వాడీ కేంద్రంలో గ్యాస్ సిలిండర్లు ఉంటాయి కాబట్టి ఒక నిపుణులైన గ్యాస్ విషయంలో నిపుణులైనటువంటి స్కిల్ ఉన్నటువంటి ఒక వ్యక్తిని కూడా మండల పరిధిలో అటు కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకొని అతను చెక్ చేసే విధంగా కూడా చూసుకోవాలి. ఏమైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చిన్నారులు ఉంటారు కాబట్టి. ఇక్కడ చూస్తే పాక్షికంగా కూలిన భవనం, ఇక్కడ చెల్లాచెదురైనటువంటి సామాగ్రి, ఇక్కడ సిలిండర్ పేలటం వల్ల భారీ ఎత్తున శబ్దం వచ్చిందని చెప్పేసి ఇక్కడ గమనిస్తున్న దృశ్యం. కాలిపోయిన సామాగ్రిని పరిశీలిస్తున్న పీఓ ఉషారాణి. రోలుగుంట న్యూస్ టుడే. కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం 1 గంట సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఎలాగో ఆదివారం జరిగింది కాబట్టి ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. ఇదొక శుభపరిణామం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అదే వర్కింగ్ డే రోజు సోమవారం నుంచి శనివారం వరకు జరిగితే చాలా ప్రాబ్లం అయ్యేది. చిన్నారులు మొత్తం కూడా స్మాష్ అయిపోయేటోళ్ళు. ఇది ఎంత చాలా డేంజర్. కాబట్టి ఆ గ్యాస్ సిలిండర్లు మనకున్న మంచిగున్నాయా లేవా, రెగ్యులేటర్ మంచిగున్నాయా లేవా, మన గ్యాస్ ఆఫ్ చేసామా ఆఫ్ చేయలేదని ప్రతిసారి చెక్ చేసుకోవాలి ఇంటికి పోయే ముందల. ఎందుకంటే ఎలకలు వస్తాయి. గ్యాస్ ఆన్లో ఉన్నప్పుడు ఒకసారి ఎలకలు కొట్టడం వల్ల పైపుని లీక్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నాణ్యమైన పైపులు ప్రతి 3 నెలలకు ఒకసారి కూడా మార్చుకోవాలి. రెగ్యులేటర్ కూడా మార్చుకోవాలి. మరి దానికి సంబంధించి కూడా ప్రభుత్వం మరి నిధులు మంజూరు చేయాలి. ఈ గ్యాస్ బిల్లులే రావట్లేదు. మరి ఈ పైపులు మార్చుకోవాలి, రెగ్యులేటర్ మార్చుకోవాలంటే వందల్లో ఖర్చు అవుతుంది. తర్వాత 3 గ్యాస్ సిలిండర్లు పేదవాళ్ళందరికీ ఉచితంగా ఇస్తున్నారు మహిళలందరికీ కాబట్టి అదే సిలిండర్ని కూడా మన అంగన్వాడీ కేంద్రానికి కూడా ఇస్తే సరిపోయేది. ఈ పెండింగ్ బిల్ సమస్య ఉండకపోయేది. ఇలాంటి ప్రమాదాలు కూడా జరగకుండా ఉంటాయి. ఇక సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది వాహనంతో అక్కడికి చేరుకొని మంటలు ఆర్పేందుకు ప్రయత్నాలు చేపట్టారు. సరే ఆదివారం జరిగింది కాబట్టి ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. తర్వాత అందులోనే ఈ 3 కేంద్రాలకు సంబంధించిన గ్యాస్ సిలిండర్లతో పాటు పాలు, గుడ్లు, ఇతర సరుకులు సామాగ్రిని భద్రపరుస్తున్నారు. స్టోర్ రూమ్లో ఉన్న గ్యాస్ సిలిండర్లు మధ్యాహ్న సమయంలో పెద్ద శబ్దంతో పేలింది. దీంతో భవనం స్లాబ్ కూడా దెబ్బతిన్నది. వంట సామాగ్రి కూడా కాలి బూడిదయ్యాయి. ఈ విధంగా మరి అధికారులు అయితే సందర్శించారు. మరి ప్రమాదానికి గల కారణాలను సెక్టార్ సూపర్వైజర్ ఎంఓతో మాట్లాడి తెలుసుకున్నారు. కాబట్టి అందరూ కూడా గ్యాస్ కానీ ఇతర ఇలాంటి వాటితో జాగ్రత్తగా ఉండాలి. కుక్కర్లు మన పప్పు కూడా వెయిట్ చేసేటప్పుడు కుక్కర్లు కూడా పాత కుక్కర్లు ఉంటే తీసేయాలి. ఎందుకంటే పేలిపోయే అవకాశం ఉంటుంది. అందుకోసం ప్రభుత్వం వెంటనే వంట పాత్రలు కానీ ఈ రెగ్యులేటర్లకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా కొత్తవి అప్పుడప్పుడు 3 నెలలకు ఒకసారి మార్చే విధంగా ఒక వ్యక్తిని నియమించి అతని ద్వారా చేయిస్తే మంచిగా ఉంటుంది. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.